అతడి పేరుగాంచిన ఫుట్బాల్ ప్లేయర్, అదే రొనాల్డ్ అంటారు. ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన ఒక అద్భుతమైన ఆటగాడు. యవనస్తులందరికీ ఆయనంటే విపరీతమైన క్రేజ్. ఓ రోజు కొన్ని రోజుల పాటు ప్రాక్టీస్ చేసి అలసిపోయిన శరీరంతో ఇంటికి వెళ్ళాడు. తన చిన్న కుమార్తె తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ నువ్వు రోజుకొచ్చి ఎంత సంపాదిస్తావు డాడీ అని అడిగిందట. టకామని చెప్పాడట, రోజుకొచ్చి $10,000 నేను సంపాదిస్తాను బిడ్డ అని. ఏంటి పెట్టి ఎట్లా అంటుంది? సరే ఏదో తెలిసి తెలియక అంటుందిలే అన్నట్లుగా అలా ముద్దు పెట్టుకొని ప్రక్కగా గదిలోకి వెళ్ళి తన పని తను చేసుకుంటున్నాడు. ఈ చిన్న బిడ్డ ఏదో పగలగొడుతున్న శబ్దం వినపడుతుందట. ఏంటి శబ్దం వస్తుందని శబ్దం వచ్చిన దిశగా వచ్చాడు. ఆ చిన్న బిడ్డ తాను దాచిపెట్టుకున్న డబ్బులు ఆ కిడ్డీ బ్యాంక్ పగలగొట్టి డబ్బులు లెక్క పెడుతుందట. ఇతనికి అర్థం కాల. ఆ లెక్క పెట్టే పరంపరలో మొత్తానికి ఆ కిడ్డీ బ్యాంకులో $5,000 ఉంటే వెంటనే ఎగిరి గంతులేసి, డాడీ ఇదిగో $5,000 డాడీ, ఎందుకు బేట నాకు ఇస్తున్నావు? ఈ $5,000 ఎందుకు? ఒక హాఫ్ డే నాతో గడపవా? రోజుకొచ్చి నువ్వు $10,000 సంపాదిస్తానన్నావు కదా, సరే ఒక్క $5,000 ఇస్తా డాడీ నీకు, ఈ హాఫ్ డే మాతో గడపవా? ఆ మాట విని తండ్రి గుండె పగిలిపోయింది. నిశ్చేష్టుడైపోయాడు. నా బిడ్డ నా దగ్గర నుంచి కోరుకునేది తుప్పు పట్టే వెండి బంగారాలు కాదు, కానీ తుప్పు పట్టే వెండి బంగారాల కంటే నా ప్రేమను నా బిడ్డ కోరుకుంటుంది. ఆ తండ్రి ప్రేమను పొందాలని, ఆ తండ్రి ఆప్యాయతను పొందాలని నా బిడ్డ తహతహలాడుతుందని నిశ్చేష్టుడై అక్కడికక్కడే కుప్పలా కూలిపోయి బిడ్డను కౌగిలించుకొని వెక్కి ఆడవటం ప్రారంభించి ఆ దినం నుండి ఆటే, పిల్లలే, భార్యే, ఎవరికి ఇవ్వవలసిన సమయం వారికి ఇస్తూ ఓ మంచి భర్తగా, ఓ మంచి తండ్రిగా ఆ బిడ్డ దేవుని చేత దీవించబడ్డాడు. తమ్ముడు, చెల్లి, కుటుంబ సభ్యులకు ప్రేమను పంచండి. దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడండి. ప్రతిరోజు కలిసి భోజనం చేయండి. ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేయండి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో, కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. పురుషులారా, డబ్బు సంపాదించి పెడుతున్నా ఏం తక్కువ చేశా? డబ్బు కాదు కావాల్సింది, నీ ప్రేమ ఆప్యాయతలు కుటుంబానికి కావాలి. మన కుటుంబాలను ఓ ఆధ్యాత్మిక కుటుంబాలుగా కట్టుకుందాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక.